తమిళనాడులో హీరో విజయ్ టీవీకే స్థాపించిన పార్టీ ఇప్పుడు విజయం దిశగా దూసుకెళ్తుంది. దాదాపు 101 స్థానాలకు పైగా ఆధిక్యంలో ఉన్నట్టుగా కూడా కొద్దిసేపటి క్రితమే ఎలక్షన్ అధికారులు కూడా ప్రకటించడం జరిగింది. మొత్తానికి ఏఐడీఎంకే, డీఎంకే ఇప్పుడు అధికారంలో ఉన్న డీఎంకే పార్టీలోని సీఎంతో సహా దాదాపు 28 మంది మంత్రులు కూడా వెనుకంజలో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఏఐడీఎంకే కూడా ఇప్పటివరకు 69 స్థానాలతో ముందంజలో ఉంది. ఏఐడీఎంకేతో బీజేపీ కూడా పొత్తు పెట్టుకోవడం ఆ రాష్ట్రంలో కూడా కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే మొత్తానికి విజయ్ పట్ల తమిళనాడు ప్రజలు ఎందుకు ఆకర్షించారంటే అతను పెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా ప్రధానంగా మహిళలు, యూత్‌ను టార్గెట్‌గా చేసుకునే స్కీమ్‌లు అయితే పెట్టడం జరిగింది. కుటుంబ పెద్దగా ఉన్న మహిళలకు ప్రతి నెల 2,500 ఆర్థిక సాయం చేస్తానన్నాడు. అట్లాగే ఏడాదికి 6 ఉచిత సిలిండర్లతో పాటు పేద యువతుల పెళ్లికి ఒక 8 గ్రాముల బంగారంతో పాటు పట్టుచీర ఇస్తా అని చెప్పాడు. మహిళా స్వయం సేవక సంఘాలకు కూడా 6 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని, అట్లాగే స్కూల్కి వెళ్ళే పిల్లల తల్లులకు కూడా 15,000 వరకు కూడా ఆర్థిక సాయం చేస్తామని చెప్పేసి కూడా తన మేనిఫెస్టోలో ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా 2024 నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. అసలు ఎవరు ఊహించని విధంగా కూడా టీవీకే పార్టీ అయితే 101 పైగా స్థానాలను అయితే సాధించడం జరిగింది. దీంట్లో ప్రశాంత్ కిషోర్ ఎవరైతే ఉన్నారో పొలిటికల్ అనలిస్ట్, అతన్ని సలహాలు కూడా ఉపయోగపడ్డాయని కూడా రాజకీయ వర్గాలు కూడా చెప్తున్నాయి. అయితే ఎవరు ఊహించని విధంగా ఎగ్జిట్ పోల్స్లో కూడా దాదాపు ఒక 2 ఎగ్జిట్ పోల్స్ సంస్థలు మాత్రమే టీవీకి విజయ్ అధికారంలోకి వస్తాయని చెప్పి మిగతా పార్టీ ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అతనికి ఛాన్స్ లేదని చెప్పారు. అయితే ఇప్పుడు అతను కనుక అత్యధిక స్థానాలు కనుక గెలిస్తే అక్కడ ఎవరు ఏదో ఒక పార్టీ మద్దతు ఇస్తేనే తమిళనాడులో అధికారం చేపట్టే అవకాశం ఉంది. అయితే దీనిపై మనతో మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నేత మౌనిక సుంకర్ గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఒక కేరళ తప్పించి అన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీ అలయన్స్లో కానీ బీజేపీ డైరెక్ట్గా పోటీ చేసినప్పుడు దాంట్లో కూడా విజయం దిశగా దూసుకెళ్తున్నారు. అంటే ఎంత మోడీ మాన్య అనుకోవచ్చా, లేకుంటే అక్కడున్న రాష్ట్ర ప్రజలు కూడా ప్రభుత్వంను మార్చాలి అని అనుకుంటున్నారు? రెండు అండి. ఒకటి మోదీజీ చరిష్మా, ఒకటి 2 మోదీ ప్రభుత్వం తీసుకొస్తున్న అభివృద్ధి ఫలితాలు. నెక్స్ట్ దేశానికి సెక్యూరిటీకి సంబంధించి వాళ్ళు తీసుకుంటున్న యాక్షన్స్. మనము ఆర్టికల్ 370 రిపీల్ అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అది. ఎందుకంటే ఒక దేశం స్వతంత్రం వచ్చిన తర్వాత అది విడిపోవడం కానీ ఆర్టికల్ 370 అనేది చాలా ముఖ్యమైనదండి. ఎందుకంటే దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత దేశంలో లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రావడం అయినా కానీ, లేదా పీఓకే లాంటివి అవ్వడం అంటే అది ఇన్సల్ట్ ద సావరెనిటీ ఆఫ్ ద కంట్రీ. కాబట్టి పీఓకే మన కాంగ్రెస్ ప్రభుత్వంలో అలా జరగడం వల్ల దాన్ని రిటర్న్ తీసుకొచ్చే కెపాసిటీ భారతీయ జనతా పార్టీకి ఉందని ప్రజలు నమ్ముతున్నారు. ఇప్పుడు నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ టార్గెట్లో అది కూడా ఉంటుంది. ఎందుకంటే అది మనది కదా. సో ఇప్పుడు మనం కోల్పోయినామంటే తెచ్చుకోవడంలో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్. మన స్వాభిమానానికి ప్రతీకగా అయిపోయింది ఇప్పుడు అది. కాబట్టి ఇట్లాంటి భారతదేశ స్వాభిమానం కానీ భారతీయుల స్వాభిమానాన్ని కానీ కాపాడే దిశగా మోదీ ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి ప్రజలు మోదీ ప్రభుత్వానికి, భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తున్నారు. ఇప్పుడు తమిళనాడులో చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో కూడా అప్పట్లో ఎన్టీ రామారావు తర్వాత హీరోగా వచ్చిన తర్వాత అంత స్పీడ్గా ఇప్పుడు హీరో విజయ్ కూడా తమిళనాడులో దూసుకొస్తున్నారు. ఎట్లా ఉంటుంది అంటే పరిస్థితి? అంటే అతను ఇచ్చిన హామీలను పట్ల ఆకర్షితులయ్యారో నిజంగా, లేదంటే అక్కడ ఉన్న తమిళనాడులో ఎవ్రీ 5 yearsకి ఒకసారి అధికారాన్ని మార్చే అలవాటు వాళ్ళకు ఉంది, ఆ దిశగా వీళ్ళు ఓట్లు వేసారు అనుకోవచ్చు? అధికారం 5 yearsకి ఒకసారి మార్చుతున్నప్పుడు ఏఐడిఎంకే, అన్నాడీఎంకే వీళ్ళకి స్విచ్ అవ్వాలి. కానీ ఒక కొత్త పార్టీని, ఒక కొత్త పర్సన్ని ఆదరిస్తున్నారు అంటే తమిళనాడులో సహజంగా హీరో వర్షిప్ ఉంటుంది. అది మనం అందరినీ చూసినాం. ఈవెన్ ఫీమేల్ హీరో వర్షిప్ని కూడా వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు. జయలలిత గారు కానీ, ఇప్పుడు కూడా విజయ్ కుమార్ గారితో, జోసెఫ్ విజయ్ గారితో త్రిష ఉంది. సో ఇట్లా యాక్టర్స్ని వాళ్ళ పొలిటికల్ లీడర్స్గా చూడడం అనే కల్చర్ తమిళనాడులో ఉంది. కాబట్టి అక్కడ మంచి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చూపించిన వాళ్ళు పొలిటికల్గా కూడా సక్సెస్ అవుతారు అని చెప్పడానికి ఇది నిదర్శనం. మన రాష్ట్రంలో కూడా మహిళలను టార్గెట్ చేసి అన్ని పథకాలు పెట్టినప్పటికీ కూడా సరైన విధంగా కూడా ఇక్కడ అమలు జరగట్లేదు. అదే ఇప్పుడు రేపు విజయ్ కనుక అధికారంలోకి వస్తే ఇవన్నీ ప్రజలకు అందిస్తారు అనుకోవచ్చు? జోసెఫ్ విజయ్ ఎఫెక్ట్ ఓన్లీ తమిళనాడుకే ఉంటుందండి. అది తెలంగాణకు మనం కంప్లీట్ అంటే సైమల్టెన్సీగా పథకాలు కూడా అట్లాగే ఉన్నాయి కదా. ఇక్కడ కూడా 2,500 ఇస్తా అన్నాడు, ఆయన కూడా 2,500 ఇస్తా అన్నాడు. అంటే జోసెఫ్ విజయ్ని ఒక లార్జ్ స్క్రీన్లో చూసి హీరోలాగా వాళ్ళు ఫీల్ అయినారు కాబట్టి అట్లా వచ్చింది. ఇక్కడ రేవంత్ రెడ్డిని ఎవరు హీరో లెక్క ఫీల్ అవుతలేరు. మోస్ట్ ఆఫ్ ద టైం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇంకా జీరో కాదు కదా, ఇంకా అధ్వానంగా అయిపోయింది.
అంటే ఇప్పుడు విలన్ తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సీఎం నుంచి వెళ్ళి విలన్ నుంచి కమేడియన్గా ఇంకా దిగజారిపోతున్న ముఖ్యమంత్రి ఎవరన్నా దేశవ్యాప్తంగా ఉన్నారంటే ఆ క్రెడిట్ ఓన్లీ రేవంత్ రెడ్డి గారికి వెళ్తుంది. పైపెచ్చు ఆడవాళ్ళు అక్కడ ఏడుస్తూ ఈయనను తిడుతుంటే నాకు సాడిస్టిక్ ప్లెజర్ వస్తుంది అనని కమేడియన్ విలన్ లాగా ఇంబైబ్ చేసుకునే ప్రయత్నం కూడా చేసిండు ఆయన. కానీ అది కూడా వర్కౌట్ కాలేదు. ప్రజలందరూ అసహించుకునే ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే అది ఇంతవరకు తెలంగాణలో రాష్ట్రం ఫామ్ అయినాకనే కాదు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు ఉన్నప్పటి నుంచి వెళ్ళి కూడా ద్వేషించిన ఏకైక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉంటారు. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారిని ఏ ముఖ్యమంత్రితో కూడా కంపేర్ చేయడానికి లేదు. అంటే మన కేరళలో కూడా వెళ్ళి ప్రచారం చేశారు. ఇప్పుడు కేరళలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. అంటే ఈ క్రెడిట్ నాదే అని చెప్పుకునే అవకాశం కూడా ఉంది రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి నార్త్ కూడా వెళ్ళి ప్రచారం చేసిన అక్కడేమైంది, ఏపీలో వెళ్ళిండ్రు. ఎక్కడ ఎలక్షన్స్ ఉంటే అక్కడికి. ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటిదంటే మొత్తం దేశవ్యాప్తంగా 1-2 రాష్ట్రాలలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అందులో మన తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి. ఆబ్వియస్లీ ఈయనే పోవాలి కదా. అసలు ఎక్కడ కూడా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అన్ని డిపాజిట్లు కోల్పోయే స్థితిలోనే ఉంది. మీరు వెస్ట్ బెంగాల్లో చూడండి ఎంత దారుణమైన పరిస్థితికి పడిపోయింది. వెస్ట్ బెంగాల్లో ఎంత దారుణమైన పరిస్థితికి పడిపోయింది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్ లీడ్ని లెఫ్ట్, ఆ తర్వాత తృణమూల్గా మమతా బెనర్జీ తీసుకుంది. వెస్ట్ బెంగాల్ ఒక పెక్యులర్ స్టేట్ అండి. అక్కడ ప్రజలు వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు అంటే 15 years 3 termsగా లీడ్లో ఉన్నా కూడా వాళ్ళను తొక్కేసి వేరే వాళ్ళకి అవకాశం ఇస్తుంది. మనం అదే ఇప్పుడు తమిళనాడులో కూడా చూసినాం. కాబట్టి ఎలక్షన్స్ అప్పుడు వీళ్ళు తీసుకెళ్తున్న పాయింట్స్ ఒకటి, ఆ పర్సన్కి కూడా ఉన్నటువంటి ఆరా ఒకటి, ఇవన్నీ యాడ్ అయిపోయినప్పుడే వస్తాయి. అండ్ కాంగ్రెస్ విషయానికి వస్తే ఇక్కడ మొత్తం కాంగ్రెస్కి ఫేస్ ఆఫ్ ద పార్టీకి ఎవరినైనా పెట్టాలి అంటే పవర్లో ఉన్న వాళ్ళని పెట్టాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక్కడే ఉన్నాడు కాబట్టి దేశవ్యాప్తంగా రేవంత్ రెడ్డి పోతున్నాడు. రేవంత్ రెడ్డి వెస్ట్ బెంగాల్ కూడా పోయింది కదా, కాంగ్రెస్ వెస్ట్ బెంగాల్లో కూడా మార్కెటింగ్ చేసింది. అక్కడ మరి అంత తక్కువ వచ్చినాయి అంటే ఎక్కడైతే వస్తే క్రెడిట్ తీసుకుంటారు, రాని దగ్గరనైతే సపడే కూకుంటారు. కాబట్టి వీళ్ళు పెట్టిన పాలసీస్తో రాలే అక్కడ సహజంగానే పిఎఫ్ఐ స్ట్రెంగ్తన్గా ఉంది కేరళలో. కాబట్టి ఆ లవ్ జిహాద్ ఇష్యూస్ కూడా జరుగుతాయి కాబట్టి అది కోర్టు నుంచి వచ్చింది కాబట్టి ఇది నేను చెప్తున్నది కాదు, కోర్టు నుంచి దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ ఉన్నాయి కాబట్టి అక్కడ కాంగ్రెస్ గెలుస్తుంది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో కూడా చూసుకుంటే బీజేపీ కూడా ఆధిక్యం దిశగా దూసుకెళ్తుంది. దాదాపు 169 స్థానాలు పైగా కూడా లీడ్లో ఉన్నాయి. మమతా బెనర్జీ కూడా 2 స్థానాలు కూడా వెనుకబడి ఉంది. అంటే అక్కడ ప్రజలు మార్పును కోరుకుంటున్నారా? అక్కడ ఉన్న బీజేపీ అనుకూలించిన పరిస్థితులు ఏంటి? యాక్చువల్లీ లాస్ట్ టైం బీజేపీ ఇప్పుడు చేసినంత అగ్రెసివ్గా, సేఫ్గా, సెక్యూర్గా ప్రజలందరికీ ఒక వెళ్ళి ఓటేసేలాంటి ఒక ఎన్వైర్న్మెంట్ బీజేపీ అప్పుడు క్రియేట్ చేసి ఉండాల్సింది. కానీ మమతా బెనర్జీ ఇంత దారుణమైన వ్యక్తి అని ఊహించలేకపోవడం వల్ల లాస్ట్ టైం 77 సీట్స్కి పరిమితం కావాల్సి వచ్చింది భారతీయ జనతా పార్టీ. ఒక మహిళ అయ్యి ఉండి ఇంత భయంకరమైన పనులు చేస్తుందని ఊహించలేదన్నమాట. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మహిళల్లో అయినా కూడా రాక్షస ప్రవృత్తి ఉంటే చేస్తారు అనేది మమతా బెనర్జీ సింపుల్ ఎగ్జాంపుల్. ఎందుకంటే లాస్ట్ టైం 77 మనకు వచ్చినప్పుడు ఇంకొక 70 రావాల్సిన పరిస్థితులలో కూడా అట్లాంటి చోట్లలో కూడా రిగ్గింగ్ చేయడం, అక్కడికి హిందూ ఓటర్స్ వస్తే వాళ్ళని భయపెట్టించడం. ఇప్పుడు కూడా చూసినాం మనం ఆల్మోస్ట్ 50 నుంచి 60 ప్లేసెస్లో హిందూ మహిళలు ఓటేయడానికి వెళ్తే వాళ్ళని అక్కడ మాలెస్ట్ చేయడం, వాళ్ళ చీరలు లాగడం, చున్నీలు లాగడం చేయడం వల్ల మిగతా వాళ్ళంతా ఓటింగ్కి వెళ్లకుండా అయిపోయింది. కాబట్టి ఇట్లాంటి చీప్ ట్రిక్స్, చీప్ నేరేటివ్స్ వెస్ట్ బెంగాల్లో జరుగుతున్నాయి. వెస్ట్ బెంగాల్తో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే బార్డర్ బంగ్లాదేశ్తో షేర్ అవ్వడం వల్ల, ఇన్ఫిల్ట్రేషన్ బాగా జరగడం వల్ల, ఇల్లీగల్గా వాళ్లకు ఎలక్షన్ కార్డ్స్, ఆధార్ కార్డ్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఓట్లు వేస్తున్నారు. కాబట్టి వీటన్నిటిని మనం ఆపి వీటన్నిటి నుంచి మనము ఫిల్టర్ చేసుకొని మన దేశ పౌరులు మాత్రమే ఓటేసే విధంగా అక్కడ ఒక సేఫ్ ఎన్వైర్న్మెంట్ మన హోమ్ మినిస్టర్ గారు ఇచ్చారు. కాబట్టి ఈసారి ఎలక్షన్ పర్సంటేజ్ కూడా చూడండి, ఉన్న పర్సంటేజ్లో రాలేదు, చాలా హై పర్సంటేజ్ ఓటింగ్ జరిగింది వెస్ట్ బెంగాల్లో. హై పర్సంటేజ్ ఓటింగ్ ఎప్పుడు జరిగినా కూడా భారతీయ జనతా పార్టీయే ఖచ్చితంగా లీడ్కి వస్తుంది. మన ప్రాబ్లం ఏంటంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎలక్షన్ రోజు హాలిడే లాగా ఫీల్ అవుతారు కానీ హోలీ డే లాగా ఫీల్ కాదు. అదాన్ని ఒక హోలీగా, పవిత్రంగా భావించి ఆ రోజు వెళ్ళి ప్రతి ఒక్కరు ఓటేస్తే మోస్ట్లీ 99% భారతీయ జనతా పార్టీ లీడ్లోకి వస్తుంది. సువేంద్ర అధికారి కూడా 2 ప్లేస్లో కూడా లీడ్లో ఉన్నారు. మమతా బెనర్జీ ఎక్కడైతే పోటీ చేశారు అక్కడ కూడా పోటీ చేశారు. గతంలో కూడా ఒకసారి ఓడగొట్టిన పరిస్థితి ఉంది. అవునండి. నెక్స్ట్ ఇప్పుడు అక్కడ
బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ బార్డర్ షేరింగ్ అవుతుంది, దట్టు శత్రు దేశం ఒకటి, రెండోది మన మతాధారంగా విడిపోయిన దేశం ఒకటి, ఇంకొక విషయం వస్తే అక్కడి నుంచి వెళ్ళి ఇన్ఫిల్ట్రేషన్ జరుగుతుంది ఒకటి, రెండోది నేషన్ సెక్యూరిటీ థ్రెట్కి సంబంధించింది. కాబట్టి వీటన్నిటి ఆధారంగా భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారంలో ఉంటే దేశానికే మేలు. కాబట్టి బార్డర్లో ఉన్న దేశాలన్నిట్లలో కూడా, బార్డర్లో ఉన్న రాష్ట్రాలన్నింటిలో కూడా ఎలక్షన్స్ జరిగినప్పుడు ఇట్లాంటి సెక్యూరిటీ ఫోర్సెస్ని పెట్టి ఎలక్షన్స్ని సేఫ్గా జరిగేలాగా, అంటే ప్రజలు వాళ్ళకి ఇష్టమైన చోట వెళ్ళి ఓటేసుకునేలాగా. మనం చూసినాం వెస్ట్ బెంగాల్లో బీజేపీ సింబల్ దగ్గర మొత్తం టేపే పెట్టేసాను. కాబట్టి ఇట్లాంటి దొంగ పనులు రీజనల్ పార్టీస్ చేస్తుంటాయి. ఈ రీజనల్ పార్టీస్ చేయకుండా మనం కాపాడుకోగలిగినప్పుడు భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజన్ సర్కార్ ప్రతి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా దేశం వికసిత్ భారత్ అవుతుంది. అదే భారతీయ జనతా పార్టీ మోటో. అంటే ఇదే దిశగా తెలంగాణలో కూడా రేపు 2029లో కూడా అధికార మార్పు జరిగే అవకాశం ఉందనుకుంటా. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రెస్ మీట్లు పెట్టడానికి కాదండి, అధికారంలో రావడానికే ఇక్కడ పనిచేస్తున్నారు. ప్రతి ఒక్క కార్యకర్త ముఖ్య ఉద్దేశం ఇక్కడ తెలంగాణలో ఎట్లా భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తేవాలి. ఒక్కసారి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కానీ ఫర్ దట్ మ్యాటర్ ఏ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా హ్యాట్రిక్ అనేది కామన్ అండ్ స్టాండర్డ్, అది పక్కా. ఎందుకంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్తోనే ప్రజలు ఓటేస్తూ వెళ్తారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒక్కసారి అధికారంలోకి రావడమే తర్వాయి. వచ్చింది అంటే ఒక 30-40 years దాకా కదిలిచ్చే వాళ్ళే పుట్టరు. ఆన్ దాట్ నోట్ తెలంగాణలో ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్తో తెలంగాణలో హోప్ వస్తుంది. ఆ తెలంగాణలో వచ్చిన హోప్తోని కర్ణాటక సౌత్ ఎట్లా, ఎస్పెషల్లీ సౌత్ విషయంగా ఎట్లా జరుగుతుందంటే కర్ణాటకలో బీజేపీ వస్తుంది, ఒకసారి కాంగ్రెస్ వస్తుంది. అక్కడ ఈ టూనే ఉన్నాయి. కాబట్టి మనం ఫోకస్ చేయాల్సిన, అంటే ఎస్పెషల్లీ పార్టీ ఫోకస్ చేయాల్సిన స్టేట్స్ అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ. అయితే వీటిలలో తమిళనాడు టు సమ్ ఎక్స్టెంట్ ఇప్పుడు మన సైడ్కి వస్తుంది, ఎందుకంటే అక్కడ ఒక స్ట్రాంగ్ అండ్ స్టాండర్డ్ లీడర్ ఉన్నారు. కేరళలో ఇప్పుడిప్పుడు అకౌంట్ ఓపెన్ అవుతుంది, మనకి ఎంపీ వచ్చింది, ఇప్పుడు ఒక 4-5 MLAs రావచ్చు. ఆల్రెడీ ఒక మున్సిపల్ కూడా కేరళలో మనం అకౌంట్ ఓపెన్ చేసినాం. ఇప్పుడు తమిళనాడు అండ్ దెన్ తెలంగాణ మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది. ఒక్కసారి తెలంగాణలో అధికారం వచ్చింది అంటే భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఇంకా కదిలించేలాగా ఉండదు, ఒక 30 ఏళ్ళ దాకా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఏపీ, తమిళనాడు, కేరళ మీద ఫోకస్ చేయాల్సి. 2029లో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా తెలంగాణలో అధికారంలోకి రాబోతుంది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ వ్యక్తియే తెలంగాణకు ముఖ్యమంత్రి కాబోతున్నారు. అయితే తమిళనాడులో చూసుకున్నట్టయితే సినీ మానియా కూడా మరోసారి కూడా అక్కడ విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. గతంలో చూసుకున్నట్టయితే తమిళనాడులో కూడా చాలామంది సినీ హీరోలు, హీరోయిన్లు కూడా సీఎంగా అయిన పరిస్థితి ఉంది. గతంలో ఎంజీఆర్ నుంచి మొదలుకొని ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత వంటి ముఖ్యులు కూడా వీళ్ళందరూ కూడా సీఎం సినీ రంగం నుంచి వచ్చి సీఎం అయిన వాళ్ళు. ఇప్పుడు అదే దిశగా కూడా టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ కూడా అదే దిశగా పయనిస్తున్నారు. అయితే విజయ్ దాదాపు 101 సీట్లకు పైగా కూడా ఆధిక్యంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. విజయ్ కనుక అత్యధిక స్థానాలు కనుక గెలుచుకుంటే సీఎం అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. మొత్తానికైతే తమిళనాడులో అధికారం దిశగా కూడా విజయ్ అయితే దూసుకెళ్తున్నారు. అయితే ఎవరో ఒకరు సపోర్ట్ చేస్తే మాత్రమే అతను సీఎం అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఒకవేళ మ్యాజిక్ ఫిగర్ను 118 కనుక దాటితే మాత్రం అతను లార్జెస్ట్ అతిపెద్ద పార్టీగా అవతరించి సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అతను సామాన్య కార్యకర్తలకు కూడా టికెట్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా మొట్టమొదటిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అంతేకాకుండా విజయ్ కారు డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతనికి కొడుకుకు కూడా సీటు ఇచ్చి నేను సామాన్య ప్రజల వైపే ఉంటానని చెప్పేసి కూడా ఒక సందేశాన్ని కూడా బలంగా తీసుకెళ్లడం జరిగింది. అట్లాగే మహిళలు, యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా పలు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి నేను మీ అభివృద్ధికి అట్లాగే రాష్ట్ర అభివృద్ధికి కూడా పాటుపడుతున్నానని చెప్పడం జరిగింది. మొత్తానికి తమిళనాడులో మరోసారి కూడా సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చే వ్యక్తి కూడా సీఎం అయ్యే అవకాశాలు అయితే బలంగా ఉన్నాయి. కెమెరామెన్ శ్రీకాంత్, కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.